హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ బ్లాగ్స్. ఏంటి ఇటు న్యూ ఇయర్ కదా అని చెప్పి ఎక్కడికో తిరుగుతున్నాను అనుకుంటున్నారా? మనకంత సీన్ లేదు. ఎందుకంటే వచ్చేసిన శాలరీ 2 రోజులు అయిపోద్ది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంక మా క్యాంప్ దగ్గర ఏదో స్టేజ్ పెట్టారు, లైటింగ్లు పెట్టారు అని చెప్పి డ్యూటీ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్ ఫైవ్కి ఏదో వస్తాం. వచ్చి చూస్తే అర్థమైంది ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ కాదు, స్కూల్లో పెట్టే ప్రేయర్లా ఉందని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎందుకంటే ఏదో ప్లేయర్ లో చెప్తున్నట్టు 3 పాటలు పాడతారు, చిన్న చిన్న ప్రోగ్రాలు పెడతారు. లోపలేం లేదు, డొల్లా. ఇంకెలాంటి మన క్యారెక్టర్ సెట్ అవ్వని చెప్పి, ఎలాగ న్యూ ఇయర్ స్పెషల్ ఏంటంటాయి, బిర్యానీలు కేకులు అయ్యే కదా అని చెప్పి ఇంకైతే పక్కన హోటల్కి అయితే వస్తాం ఫాస్ట్ గా. ఇక్కడ చూస్తే అన్ని ఎక్కువ రేట్లో ఉన్నాయి. ఏం చేద్దామంటావు మరి? ఇంకేదైతే గ్రిల్ జోన్ స్పెషల్ అని ఏదో ఉంది, 34 dirhams. అంటే మన ఇండియా మనీలో ఎంత అవుతుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఫుడ్ అయితే వచ్చింది, అంతా బాగానే ఉంది, కానీ ఏదో మిస్ అవుతుందని అర్థమైంది. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదేటో కాదు, న్యూ ఇయర్ కదా, కేక్ కోయిపోతే బాగోదు కదా అని చెప్పి కేక్ కోసం అని చెప్పి మాల్కి వెళ్ళాం. మాల్కి వచ్చి చూస్తుందా, మన బడ్జెట్ కి అయితే ఈ కేకే కరెక్ట్ అని చెప్పి చూసాం. కానీ ఈ కేక్ ఎంతో మనకు తెలియదు. అందుకని చెప్పి ఇక్కడైతే మనకి మాల్లోని ప్రైస్ చెక్ చేసుకోవడానికి ఒక మెషిన్ అయితే ఉంటుంది. మెషిన్ దగ్గరకు వచ్చాను, వచ్చిన ప్రైస్ చెక్ చేశాను. చాలా సేపు టైం తీసుకుంది. టైం తీసుకున్న తర్వాత చూపించింది 15 dirhamsలని. 15 dirhams మనకెందుకు అని చెప్పి చిన్నది చూశాను. చిన్నది చూస్తే 10 dirhams 50 పీల్స్ అయితే ఉంది. కానీ మా వాళ్ళు అయితే పెద్దది తిన్నాం కదా అని చెప్పి పెద్దదైతే తీసుకొని బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళాం. బిల్లింగ్ దగ్గర వెళ్ళడమే లేటు, మందైతే బిల్లింగ్ కూడా అయిపోయింది. చూస్తాను కదా, రిసిప్ట్ అయితే ఇచ్చారు. 15 dirhamsలు అయితే పడింది మంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపస్ కి వచ్చి కేక్ అయితే ఓపెన్ చేస్తాం. ఇంక ఓపెన్ చేసిన తర్వాత కేక్ కట్ చేద్దాం రండిరా బాబు అంటే మా వాడు ఏడ్ చేస్తున్నాడు. వెళ్ళి పోయే వాళ్ళందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని కూర్చుంటున్నాడు. ఫైనల్ గా అయితే మన వాళ్ళ చేత అయితే కేక్ అయితే కట్ చేయిస్తాం. కట్ చేసిన తినండిరా బాబు అంటే ఎవడో తినలేదు. కానీ నాకైతే ఈ కేక్ వేస్ట్ చేయించబుద్ది. ఇక సార్ ఏంటి సార్ అది? తెలుసు కదా మీ అందరికీ నాది మంచి మనసు అని చెప్పి, తెలుసు కదా మీ అందరికీ నాది మంచి మనసు అని చెప్పి ఇంకా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మొత్తం అందరికి అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి కేక్ అయితే పెంచి పెట్టాను మా ఫ్రెండ్ చేత.